ఆటిజం సమస్యకు చక్కటి పరిష్కారం. సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అదరగొట్టేస్తున్నారు. సో చాలామంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. డిసెంబర్ మంత్ కదా, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రాస్పరిటీ మంత్. ఎస్, ప్రాస్పెరిటీ మంత్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఎందుకు ఇక్కడ ప్రాస్పరిటీ మంత్ అంటున్నానండి. ఈ మంత్లో, డిసెంబర్ మంత్లో హైయెస్ట్ వైబ్రేషన్స్, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్. ఎందుకంటే ప్రతి మనిషి ఒక కొత్త హోప్, అంటే కొత్త సంవత్సరం వస్తుంది, మన లైఫ్ బాగుంటుంది, ఈసారైనా బాగుంటుందని పాజిటివ్ వైబ్రేషన్స్లో ఉంటారు. పాజిటివ్ మొత్తం అంతా కూడా. అంటే ఈ టైంలో మేనిఫెస్టేషన్ చేస్తే, అంటే తెలియకుండానే బ్రెయిన్ ఏం చేస్తుందంటే 2025 ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, బాగా డబ్బు సంపాదించాలి ఇంకా అని ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండడం వల్ల ఆ వైబ్రేషన్లో ఉండి ఏదైనా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వాడితే బాగా సక్సెస్ అయిపోతాం. సో అయితే ఈరోజు నేను చెప్పే ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంటంటే త్రాటక్ మెడిటేషన్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్పాను అనమాట, మెడిటేషన్ ప్లస్ అఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్. అంటే మెడిటేషన్లోకి వెళ్ళి అఫర్మేషన్ చేయడం వల్ల, అందుకే నా క్లాసెస్లో ఫస్ట్ మెడిటేషన్ చేయిస్తాను, తర్వాత అఫర్మేషన్ చేయిస్తాను. అలా అవ్వడం వల్ల ఏముందంటే మేనిఫెస్టేషన్ జరుగుతుంది. చాలామందికి ఏంటంటే, సార్ మాకు ఫోకస్ ఉండడం లేదు. ఫోకస్ ఈ 21st సెంచరీలో నేను ఒక పుస్తకం చదివాను, అంటే నెంబర్ 1 కళ ఏంటంటే ఫోకస్, పవర్ ఆఫ్ ఫోకస్. ఎవరైతే ఫోకస్గా ఉంటారో వాళ్ళకి మేనిఫెస్టేషన్ జరిగిపోతుంది. ఈరోజు నేను చెప్పే ఈ వీడియోలో అంటే ఏ విధంగా మనం మెడిటేషన్ చేస్తే దీని పవర్ ఏంటి, ఎలా చేయాలి అని నేను చెప్తానండి. సో అయితే ఇక్కడ ఏంటంటే ఇదే టెక్నిక్ని జాగ్రత్త ఉండి, ఒకప్పుడు టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ దీన్ని యూస్ చేసి వాళ్ళు ఫోకస్ పెంచుకున్నారనమాట. ఏంటనంటే, సో ఇది ఎవరు ప్రపంచంలో టాప్ లీడర్స్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, నికోలా టెస్లా, స్టీవ్ జాబ్స్. చూడండి, ప్రపంచంలో అత్యంత సక్సెస్ఫుల్ పీపుల్ వాడిన మెడిటేషన్ ఇది, త్రాటక్ మెడిటేషన్ ఇది. అంటే ఇది రియల్గా వాళ్ళు, మీరు గూగుల్ సెర్చ్ చేయండి కావాలంటే, వీళ్ళందరూ దీన్ని ట్రై చేసి సక్సెస్ అయ్యారనమాట. అయితే ఏంటి ఈ ప్రపంచంలో లోకల్ నుంచి గ్లోబల్ లీడర్గా ఎలా ఎదగాలి, లోకల్ పర్సన్ నుంచి గ్లోబల్గా వెళ్ళాలంటే ఈ మెడిటేషన్ అనేది యూజ్ చేయాలి. సో ఏంటి ఈ త్రాటక్ మెడిటేషన్ ఏం చెప్తుంటే, యథా దృష్టి తదా సృష్టి. అంటే మన మైండ్లో ఏదైతే దృష్టి పెడతామో అక్కడ కూడా అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ చేయిస్తానండి. నేను ఈ పీపీటీ చేసే ముందు, ఈ ప్రిపరేషన్ చేసే ముందు కూడా నేను దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసి వచ్చాను అనమాట. చాలా షాక్ అయ్యాను అనమాట. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఓం నమః శివాయ రీసెంట్గా మనం చేసామండి. చాలా కార్తీక మాసంలో చాలా బ్యాచ్కి వచ్చిన అందరూ కూడా, సార్ అసలు ఒక సాంగ్ ప్లే చేశాను, మీరు కూడా విన్నారు ఆ సాంగ్. అవును. అంటే లా నుంచి ఒక వైబ్రేషన్స్ వచ్చాయి, ఒక వర్డ్కి అంత పవర్ ఉంటుందా అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ త్రాటక్ మెడిటేషన్ చేయడం వల్ల పర్ఫెక్ట్ క్లారిటీ అనేది వస్తుందండి మన లోన. అందుకే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకు శివుడు, మన్మధుడు అనే అతను, శివుడు మెడిటేషన్ చేసినప్పుడు, బాణం వేసినప్పుడు శివుడు ఏం చేశారంటే కళ్ళు మూసుకునే థర్డ్ ఐ ఓపెన్ చేసి అతన్ని ఇచ్చేసేసారు. సో అంటే ఇక్కడ మనం ఏంటంటే, మనం ఈ త్రాటక్ మెడిటేషన్ చేయడం వల్ల థర్డ్ ఐ అనేది ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అంటే ఐ అవ్వాలంటే ఈ మెడిటేషన్ చేయాలి. ఏం చేయాలి అంటే, ఇక్కడ థర్డ్ ఐ ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న ఏదైతే నెగిటివ్స్ ఉన్నాయో అవి మనకి స్మాష్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ ఏం చేద్దామనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు త్రాటక్ మెడిటేషన్ అంటే ఏంటి? సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో, లేక ఒక ఆబ్జెక్ట్ ఉందో దాన్ని ఫోకస్గా చూడాలన్నమాట. లుక్ స్టడీలీ. ఇప్పుడు నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తానండి, ఒక పిక్చర్ చూపిస్తాను. మీరు కూడా ఆ పిక్చర్ని పాజ్ పెట్టి, ఈ వీడియో చూసినప్పుడు పాజ్ పెట్టి దాన్ని చూసి నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. త్రాటక్ అంటే ఏంటంటే సాంస్క్రిట్లో ఒకే వస్తువు మీద ఫోకస్గా చూడడం. ఏమవుతుంది ఫోకస్గా చూస్తే? మనం 9 నిమిషాల పాటు, మళ్ళీ చెప్తానండి, 9 minutes పాటు ఒక వస్తువు మీద తదేకంగా మనం చూస్తే మన ఫోకస్ 3 రెట్లు పెరుగుతుందండి. 3 రెట్లు 9 నిమిషాలు. కానీ జనాలకు 9 నిమిషాలు చూసే ఓపిక లేదు. చాలామంది ఎలా అయిపోయారంటే, ఎక్సర్సైజ్ చేయరు, 100 సంవత్సరాలు బతికేయాల. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళరు, మనకు ఆయాసం రాకూడదు, ఎక్సర్సైజ్ చేయరు, కండలు వచ్చేయాలి, ఫిట్గా ఉండాలన్నమాట. ఏమి చేయకుండా, అంటే చాలామంది మెడిటేషన్ చేయకుండా ఏకాగ్రత కోరుకోవడం ఎలాంటిదని అంటే మనకి చాలా రాంగ్ మేనిఫెస్టేషన్ అనమాట. అయితే నేను అందుకే క్లాసెస్లో ఫస్ట్ స్టార్టింగ్ నా క్లాసెస్ మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ స్వామి వివేకానంద గారు మనందరికీ తెలుసు, వెరీ పవర్ఫుల్. అతను కూడా ఏం చెప్పారంటే, గేజింగ్ అని అంటే, ఇక్కడ చూడండి, గేజింగ్ అట్ ఫ్లేమ్ ఫర్ 10 minutes. ఇందాక నేను 9 minutes చెప్పాను, అక్కడ 10 minutes. సైంటిఫిక్గా అయితే 9 minutes. అంటే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, గేజింగ్ అంటే ఫోకస్ అనమాట. ఒక ఫ్లేమ్ కాసి కంటిన్యూగా మనం 10 నిమిషాల పాటు చూస్తే మనలో నెంబర్ ఆఫ్ థాట్స్ తగ్గిపోతాయి, మీలో ఆలోచనలు బాగా తగ్గిపోయి. ఇంతకు ముందు కూడా చెప్పాను, జనాలకి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయంటే థాట్ అటాక్లు పెరిగిపోవడం వల్ల. టూ మచ్ థాట్ అటాక్ల వల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయండి. అందుకే నైట్ టైం పడుకున్నప్పుడు చాలా మంది ఓవర్గా ఆలోచిస్తుంటుంటారు. తెల్లవారు ఏమవుద్దంటే వాళ్ళకి హార్ట్లో పెయిన్ వస్తుంది, అబ్బా అబ్బా అబ్బా. అందుకే మనం చాలా సినిమాలు చూపిస్తుంటారంట, ఏదైనా ఒక సడన్గా ఏదైనా జరగని వెంటనే వాళ్ళు టూ మచ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుంటుంది. సో అంటే ఇదే విషయం చూడండి, అంటే 9 to 10 minutes ఎవరైతే ఒక దాని పట్ల ఫోకస్గా చూస్తారో, అయితే దేన్ని చూడాలి?
ఇక్కడ నేను ఒక పిక్చర్ చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఓన్లీ 2 minutes మీ అందరూ కూడా జాగ్రత్త దీన్ని ఈ వీడియోని మీరు పాస్ చేసి అలా తదేకంగా దాన్ని చూడండి. తదేకంగా మీరు ఒక 1 to 2 minutes చూడండి. యాక్చువల్లీ 9 minutes చూడాలి. ఒక అలాగా చూసి దాన్నే చూడండి. అలాగ దాన్నే చూస్తూ దాన్ని మళ్ళీ మీరు అలా వెనక్కి వెళ్ళాలి, ముందుకు రావాలి, వెనక్కి వెళ్ళాలి, ముందుకు రావాలి. అలా చూసి ఇప్పుడు అక్కడ ఎదురుగా ఉన్న దాని మీద చూడండి. మీకు అదే పిక్చర్ అక్కడ కనిపిస్తుంది. ఆ పిక్చర్ని మీరు అదే విధంగా చూస్తూ మళ్ళీ ఎదురుగా ఉన్న ఒక గోడ మీద చూడండి. ఈ పిక్చర్ ఆటోమేటిక్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆప్టికల్ ఇల్యూజన్ అనమాట. సో అంటే షోస్ అంటే మన ఐకి బ్రెయిన్కి కనెక్టివిటీ ఉంటుంది. ఏదైతే ఒక విషయాన్ని మనం పదే అలాగ చూస్తుంటుంటామో ఈవెన్ ఒక గోడ మీద చూసినా కూడా ఇమేజ్ అక్కడ కనిపించేస్తుంటుంది. యద్భావం తద్భావం. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే మీరు నా క్లాసెస్లో నేను వచ్చిన తర్వాత ఏం చేస్తుంటే ఎటువంటి వీడియోస్ చూడడం వల్ల కూడా మనకి బయట అదే కనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాసెస్కి ఒక అతను వచ్చారు, సార్ నాకు ఈ కారు కావాలని చెప్పారు. అప్పుడు నేను ఏం చేస్తాను, థర్డ్ ఐ యాక్టివేట్ చేసి అందరు వాళ్ళ బ్రెయిన్లో RAS రెటిక్యులర్ యాక్టివేట్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కారే కనిపిస్తుంది అండి. అది దాని పవర్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యాక్టివేటింగ్ ద థర్డ్ ఐ చక్ర ఏమవుతుందంటే ఈ థర్డ్ ఐ చక్రని ఈ త్రాటక్ మెడిటేషన్ ద్వారా యాక్టివేట్ చేయడం వల్ల ది స్టిమ్యులేట్ పీనియల్ గ్లాండ్ కూడా అంటే స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. పీనియల్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది బ్రెయిన్లో జనరల్గా. సో పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ ఇది చేయడం వల్ల ఇప్పుడు దీన్ని యాక్టివేషన్ చేయడం చాలా ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, టాప్ మాస్టర్స్ అందరూ కూడా వరల్డ్ క్లాస్ లీడర్స్ అందరూ కూడా దీన్ని యాక్టివేట్ చేసుకున్నారు, సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దామండి. సో ఫస్ట్ పాయింట్ మీ అందరూ ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకుని ఒక సర్కిల్ గీసుకుని దానికి ఒక బ్లాక్ మార్కర్ కొనుక్కోండి. దానికి అక్కడ పెట్టి దాన్ని తదేకంగా చూడడం వల్ల కూడా దీన్ని డాట్ త్రాటక్ క్రియ అంటారండి. ఓకే. డాట్ అంటే డాట్ ద్వారా కూడా త్రాటక్ క్రియ అంటే మనం థర్డ్ ఐని యాక్టివేట్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే క్యాండిల్ త్రాటక్. ఒక వైట్ క్యాండిల్ కొనుక్కొని దాన్ని మనం ఏం చేయాలంటే ఒక స్టూల్ వేసి మీరు కూర్చుని ఎలా అయితే కూర్చుని వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో మెయిన్గా కూర్చుని మనం ఏం చేయాలంటే మన ఈ థర్డ్ ఐ ఏదైతే ఉందో ఆ థర్డ్ ఐ అంత హైట్లో ఈ క్యాండిల్ వెలిగించుకోవాలి. దాన్ని అలాగ ఒక 9 నిమిషాల పాటు చూడాలి. 9 minutes చెప్తుంది. 9 to 10 minutes మీరు చూస్తే మనకి ఏమవుతుందో థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది, పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. సో ఎప్పుడైతే థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది ఏమవుతుందంటే మనకి చుట్టుపక్కల ఏం జరుగుతుంది అవేర్నెస్ అని తెలిసిపోతుందండి. అవేర్నెస్ పీపుల్ మన బ్రెయిన్ ఆటోమేటిక్ స్టడీ చేస్తుంది. మెడిటేషన్ అంటే ఫోకస్ పెరుగుతుంది. మెడిటేషన్లో మెయిన్ కావాల్సింది ఏంటంటే ఫోకస్. చాలామంది మెడిటేషన్లో కూర్చుంటారు కానీ బాగా పాత పడిపోయిన బావిని తవ్వితే చెంబులు మట్టలు తప్పాలు అయితే బయటకు వస్తుంటాయి. అలా అన్నీ బయటకు వచ్చేస్తుంటాయి అనమాట. కూర్చుంటారు కానీ ఉండలేరు. దాని తర్వాత మిర్రర్ త్రాటక్ క్రియ అంటే అద్దాన్ని పెట్టుకుని మీ ముందు ఒక అద్దం పెట్టుకోండి. అద్దం పెట్టుకుని ఆ అద్దంలోకి మన కళ్ళలోకి కలిపెట్టి చూడాలన్నమాట. అంటే మన కళ్ళని మనమే చూడాలి. చూస్తే ఈ విధంగా చేయడం వల్ల కూడా ఫోకస్ 9 నిమిషాలు, కేవలం 9 నిమిషాలు ఈ త్రాటక్ మెడిటేషన్ చేస్తే మన ఫోకస్ 3 రెట్లు పెరుగుతుంది, మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుందండి. సో ఇక్కడ చూసుకుంటే దీనివల్ల ఏమవుతుంది, సెల్ఫ్ వర్త్ పెరుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి, మనకి కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అయితే 9 నిమిషాల పాటు తదేకంగా చూడడం వల్ల ఏమవుతుందంటే కంట్లో నుంచి వాటర్ వస్తుంది. దీనివల్ల కూడా కళ్ళు క్లీన్ అవుతాయి అనమాట. సో మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫాలో త్రాటక్ మెడిటేషన్. సో ఐ విల్ ఫాలో త్రాటక్ మెడిటేషన్. అండ్ ఇంకా తీసుకుంటే అయితే ఇంకా బెటర్గా అంటే ఎటువంటి టూల్స్ వాడితే త్రాటక్ మెడిటేషన్ ఇంకా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఎలా అంటే ఇంజిన్ ఆయిల్ లాంటి ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ పోసి ఎలా బండి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుందో మనకి శ్రీచక్ర జాగ్రత్త ఉంది. శ్రీచక్రాన్ని చూస్తూ మీకు ఒక విషయం చెప్తాను. మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటే ఈ టెక్నిక్ చేస్తానండి. నేను టెక్నిక్ చాలా గొప్ప టోనీ బూజన్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర నేను పుస్తకాలు చదివిన తర్వాత నేను నేర్చుకున్నాను. శ్రీచక్రాన్ని గూగుల్లో డౌన్లోడ్ చేసి దాన్ని లామినేషన్ చేసుకోవాలి. లామినేషన్ చేసుకుని జాగ్రత్తగా ఉండండి. లామినేషన్ చేసుకుని రోజు మీ ఇంట్లో పిల్లల్ని ఎగ్జాక్ట్గా అక్కడ సెంటర్ డాట్ ఉంటుంది. ఆ సెంటర్ డాట్ చూస్తే మన లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మధ్య కోఆర్డినేషన్ జరుగుతుందండి. కోఆర్డినేషన్ ఇది రియల్గా సైంటిఫిక్గా ప్రూవెన్ అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల కూడా ఏంటంటే మనకి ఫోకస్ అవుతుంది. చాలామంది నేను కాలేజ్కి వెళ్ళాను. చాలా కాలేజ్ లాస్ట్ 14 years ట్రైన్ చేస్తే చాలామంది సార్ మాకు చదువుతుంటే ఏకాగ్రత ఉండడం లేదు, సినిమా చూస్తే మాత్రం బాగా ఏకాగ్రత ఉంటుంది. ఎందుకు సినిమా అలా ఫోకస్గా చూస్తాం అనమాట. చదువుతున్నప్పుడు మాత్రం పక్క నుంచి కిటికీలు వాళ్ళే వస్తుండ్రు, ఎవరు వెళ్ళిపోతుండ్రు అని చేస్తుంటారు. సో మీ పిల్లల నోట్బుక్లో మీరు ఏం చేయాలంటే శ్రీచక్రాన్ని డౌన్లోడ్ చేసి లామినేషన్ చేయించాలి. కంపల్సరీ లామినేషన్ చేసి నీట్గా మంచి కలర్ ప్రింట్ చేయించి ఆ సెంటర్ డాట్ని 9 నిమిషాల పాటు చూస్తే ఫోకస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇలా నా దగ్గరికి వచ్చి అంటే డల్లర్ స్టూడెంట్ని బ్రైటర్ స్టూడెంట్స్ని చేశాను. దాని తర్వాత మూన్ సాయంత్రం పూట ఒకప్పుడు మనం ఏం చేసినామంటే మడత మంచం వేసుకుని కాల్ మీద కాల్ వేసుకుని అలా చూసుకుని పడుకున్నాం. చిన్నప్పుడు మా తాతగారి ఇంటికి వెళ్తే చేప తలగడ ఒకటి పట్టుకుని మేడ మీదకి వెళ్ళిపోయి ఆ మూన్ కేసు అలా చూసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం,
మూన్ లేదు ఏం లేదు అంతా. సో ఇక్కడ మీరు మూన్ కూడా చూడడం వల్ల కూడా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మూన్ మెడిటేషన్ చేయిస్తాను, మూన్ మెడిటేషన్. సో అదొకటి చేయిస్తా. అదేవిధంగా సాయంత్రం పూట అంటే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయాన్ని కానీ సాయంత్రం పూట సూర్యాస్తమయం కానీ మనం అలా ఫోకస్గా చూడడం వల్ల కూడా మనం ఏమవుతుందంటే థర్డ్ ఐ అనేది యాక్టివేషన్ జరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుందండి. సో ఈ విధంగా చేయడం వల్ల కూడా అంటే మన మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది, థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అవుతుంది, పీనియల్ గ్లాండ్ కూడా యాక్టివేట్ అవుతుంది. రియలీ ఫెంటాస్టిక్ అంటాను నేను. స్పిరిచువల్ పాయింట్లో నేను చూసేటప్పుడు చాలా మంచి సబ్జెక్ట్ అది. అవును, ఆ లా ఆఫ్ అట్రాక్షన్లో దీనికి ఆ థర్డ్ ఐ యాక్టివేషన్ ఎలాగా అని అంటే ఆ ఇన్నర్ పవర్ని ఎలా బయటికి తీసుకురావాలి అని అంటే ఇది బాగా ఉపయోగపడేటువంటి. ఎగ్జాక్ట్. ఇక్కడ ఇన్నర్ పవర్ అన్నాను కదండి, ఒకటే గుర్తుపెట్టింది. కోడిగుడ్డు ఏదైతే ఉందో కోడిగుడ్డు బయట నుంచి పగిలితే అది లోన ఉన్న పిల్ల చచ్చిపోతుంది, లో నుంచి పగిలింది అనుకునేది ఆ పిల్లకి జీవం వస్తుంది. అలా కూడా ఇన్నర్ లో నుంచి పవర్ రావాలి, అవుటర్ లో నుంచి కాదనమాట. మీరు చాలా మంది ఏమనుకుంటారంటే మనకి ఎక్కడి నుంచి పవర్ అని వస్తే బాగున్నాను, చాలా మంది మెడిటేషన్ కూర్చున్నప్పుడు నాకు ఎవరైనా పవర్ ఇస్తే బాగున్నాను అనుకుంటాం కదా. సో గుర్తుపెట్టుకోండి, పవర్ బయట నుంచి కాదు ఇన్నర్ లో నుంచి వస్తేనే అది మనం అంటే కోడి పిల్ల లో నుంచి బయట వస్తేనే దానికి జీవం వస్తుందండి. మనలో కూడా పవర్ లో నుంచి బయటకు వెళ్ళాలి, విస్ఫోటనం జరగాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. రియలీ ఫెంటాస్టిక్ అండ్ నవీన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉంటుందండి? క్లాసెస్ వచ్చేసి December 9th నుంచి ఉంటుందండి. December 9. December 9 నుంచి ఈసారి జరగబోయే బ్యాచ్ మళ్ళీ చెప్తున్నానండి. లాస్ట్ పంచ్ మనదైతే కిక్ వేరప్ప అన్నట్టు లాస్ట్ ఇయర్లో మనం కానీ ఆ డబ్బుని కొడితే ఫైనాన్షియల్ అంటే ఇయర్ని కానీ అంటే డిసెంబర్ ఇయర్ క్లోజింగ్ అండి. మీరు 2024లో ఏదైనా మిస్ అయ్యారా, ఈ డిసెంబర్ మంత్లో కానీ మీరు కానీ మేనిఫెస్టేషన్ చేస్తే ఇయర్ మొత్తం ఆ సినిమాలు ముఠామేస్త్రి సినిమాలు చిరంజీవి గారు చెప్తారు, అక్కడ అది ఇక్కడ ఇది లెవెల్ అయిపోయింది అంటారు కదా. సో ఈ 11 నెలల్లో ఒక లెక్క, ఈ ఒక్క నెల ఒక లెక్క. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇయర్ని మనం ఎండింగ్ అద్భుతంగా క్లోజ్ చేద్దాం. సో స్టార్టింగ్ ఎలా హుస్సేన్ బోల్ట్ ఒక మాట అంటారండి, స్టార్టింగ్ ఎలా చేసామనేది కాదు ఎండింగ్ ఎలా చేసామనేది ఇంపార్టెంట్. సో ఇయర్ని ఎలా స్టార్ట్ చేసామనేది కాదు ఇయర్ని ఎలా ఎండ్ చేసామనేది ఇంపార్టెంట్. పొటెన్షియల్గా బాగా అంటే ఇక్కడ హనుమంతుడి యొక్క పవర్స్ ఎందుకు అంత పవర్స్ వచ్చాయి అనేది ఎందుకు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా బాగా చెప్తాను. హనుమంతుడు ఏమి ఇంకా పవర్స్ ఉన్నాయి, ఏ క్వాలిటీస్ ఉండడం వల్ల మనం కూడా అంత వ్యక్తిగా కాదు శక్తిగా అవుతాం. సో ఈ క్లాసెస్ అన్ని కూడా నేను చెప్పబోయేది December 9 అండి. మళ్ళీ చెప్తున్నాను, December 9 నుంచి నెక్స్ట్ బ్యాచ్ జరగబోతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆలస్యం అమృతం విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆలస్యం చేయొద్దు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యూనివర్స్ కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఈసారి బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్ అని చెప్తాను నేను. December 9th. అవునండి, యూనివర్సల్ నెంబర్ అండ్ బీ ద ఫస్ట్. ఎప్పుడు మీరు ఫస్ట్ ఉండాలని కోరుకుంటాను. ఇందాక మీరు అన్నట్లు ఆలస్యం అమృతం విషయం చెప్పి జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే ఎప్పుడు ఫస్ట్ ఉండాలనేటువంటి ఆ మైండ్ సెట్ కూడా ఉండాలి. మనలో ఉండేటువంటి పొటెన్షియల్ని అప్పుడు మాత్రమే మనం బలంగా అంచనా వేయగలుగుతాము. సో ముందే ఎన్రోల్ చేసుకోండి, ఫస్ట్ ఉండండి ఎప్పుడు కూడా క్లాస్లో కూడా. ఎనీవే సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.